గోపి గారి దగ్గరికి వెళ్దాం. గోపి గారు చెప్పండి, మీరు ఈ తెలుగుదేశం పార్టీ కూడా భయపడుతున్నట్లేనా? కృష్ణదేవరాయలు గారి స్టేట్మెంట్ స్వాగతిస్తూనే గ్రే ఏరియాస్ ఉన్నాయని చెప్పడం కానీ, జేపీసీలో చర్చ జరపాలనటం కానీ, జేడీయూ కానీ చంద్రబాబు కోసం, నితీష్ కుమార్ కోసం, ఇలాంటి వాళ్ళ కోసమే ప్రాంతీయ పార్టీలు కట్టడి చేయడం కోసం, కాంగ్రెస్ని పని పెట్టడం కోసమే ఈ బిల్లు చేస్తున్నారని అంటున్నారు. అయితే జైల్లోంచి పాలిస్తారని మోడీ గారు అడుగుతున్నారు. మీరేమంటారు సంక్షిప్తంగా? సార్, అంటే ఏమవుతుందంటే ఈ చట్టం అన్ని పార్టీలకి వర్తిస్తుందండి. రేపు ఇంప్లిమెంట్ చేయడం విషయానికి వస్తే ఎంత చిత్తశుద్ధితో చేస్తారు అనేది పక్కన పెట్టేస్తే, ఇదైతే అన్ని పార్టీలకి వర్తిస్తుంది. అన్ని పార్టీలు చూసుకుంటాయి. ఒక్క తెలుగుదేశం లేకపోతే జేడీయూ కాదు మాత్రమే కాదు, అన్ని పార్టీలకు, ఇంక్లూడింగ్ బీజేపీ రేపు అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే బీజేపీకి కూడా అమలు అవుతుంది అది. అయితే ఇదేంటంటే అన్ని పార్టీలను, ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎన్డీఏలో ఉన్న పార్టీలను కూడా భయపెట్టాలి, నాయకులను భయపెట్టాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది. రాజకీయ ఎత్తుగడ ఉంది దీని వెనక. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జైల్లో ఉన్నాడు. అలాంటి సందర్భాలను తీసుకుని బీజేపీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఎంతవరకు అమలు చేస్తుంది, ఎక్కడ అమలు చేస్తే మనం చూస్తున్నాము. ఇంత గౌరీశంకర్ గారు చెప్పినట్టు యాంటీ డిఫెక్షన్ లా ఉంది, కానీ ఎక్కడ అమలు అవుతుంది? అది అమలు అవ్వడం లేదు కదా. చాలా ప్రాంతాలు ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేసేస్తే వాళ్ళని తీసుకొని మంత్రులు కూడా చేశారు. కానీ చివరి వరకు కూడా 2019 చివరి అసెంబ్లీ సమావేశానికి కూడా వాళ్ళందరినీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళని కూడా వైసీపీ లిస్ట్ లోనే స్పీకర్ ప్రకటించేవాడు. యాంటీ డిఫిషియల్ లా ఎక్కడ ఉంది? సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని చట్టాలు తీసుకొస్తూ ఉంటారు. ఆ ప్రయోజనాలు తీరిన తర్వాత ఈ చట్టాలను పక్కన పెట్టేస్తూ ఉంటారు. అది జరిగేది ఏది. అయితే ఈ చట్టాన్ని ఎంత మేరకు టీడీపీ కూడా భయపడుతుంది చూడాలి. కృష్ణదేవరాయలు వ్యాఖ్యను బట్టి టీడీపీ కూడా భయపడుతోంది అనేది అర్థమవుతుంది కదా. అందరూ భయపడతారండి. భయపడడానికి ఎందుకంటే ప్రతి నాయకుడు మీద కేసులు ఉన్నాయి, రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. సరే, ప్రతిపక్షాలు, పాలక పక్షాలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే చాలా మంది నాయకుల మీద కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బెయిల్ పైన బయట ఉంటున్నారు. ఆ అవకాశాన్ని బీజేపీ వాడుకుంటుంది. అంటే వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అయితేనే ఈ కేసు కేవలం మంత్రులకి, ముఖ్యమంత్రులకి మాత్రమే వర్తిస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతే ఈ పార్టీకి ఒక 10% గ్యారెంటీ ఉండే సార్, ఓ 10 ఉండే. ఎందుకంటే అసలు ఈ చట్టాన్ని తీసుకురమ్మంది నేనే మోడీ గారికి చెప్పి. ఆయన అసలు మీరు రోజు మాట్లాడుతున్నాడు కానీ ప్రెస్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని ఎత్తట్లేదంటే ఏంది? మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు అన్ని తన ఖాతాలో వేసుకుంటాడు కదా. ఏది తీసుకోండి, నోట్ల రద్దు నేనే చెప్పారని చెప్పాడు. తర్వాత మళ్ళీ నోట్ల రద్దు నేను వద్దన్నాడు మోడీ గారితో ఇదైపోయినాక. సో ఇక్కడ నిన్న కీలకంగా ఆయన చెప్పింది ఏంది? తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత, ఒక నార్మల్ ఎంపీ కాదు, పార్లమెంటరీ నేత అతను. సో ఆ పార్లమెంటరీ నేతగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు క్లియర్గా ఏమంటాడు? దేర్ ఆర్ గ్రే ఏరియాస్ దట్ నీడ్ టు బి అడ్రస్డ్ అండ్ ద బిల్ షుడ్ బి స్టడీడ్ ఎట్ లెంత్ విచ్ వీ బిలీవ్ విల్ బి డన్ ఎట్ పార్లమెంటరీ జాయింట్ కమిటీ. వీ హ్యావ్ టు ఎన్జూర్ దట్ ఈస్ నాట్ మిస్యూజ్డ్. అంటే దీంట్లో కొన్ని అస్పష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ బిల్లులో. డైరెక్ట్గా వాళ్ళ పార్లమెంటరీ నేత, దీంట్లో కొన్ని అస్పష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి, సుదీర్ఘంగా దీన్ని ఇంకా అధ్యయనం చేయాలి మేము, దట్టు ఇది దుర్వినియోగం కాకుండా చూడాలి. అంటే దుర్వినియోగం అయ్యిద్దని వాళ్ళే చెబుతున్నారు, కాకుండా చూడాలని వాళ్ళే చెబుతున్నారు. అంటే కేసీ వేణుగోపాల్ గారు కానీ లేదంటే మిగిలిన వాళ్ళు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు జుట్టుని తన చేతిలో పెట్టుకున్నారు. అందుకనే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 34 విభాగాలు ప్రైవేటీకరణ ఒకేసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అన్ని రోజు తప్పులు చేసుకుంటా పోతా ఉన్నాడు. సో అది క్లియర్గా వాళ్ళకు కూడా తెలుసు. ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్న సంగతి తెలుసు, బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలుసు. సో ఇట్లాంటి మళ్ళీ ఏముంది, ఒక చిన్న దాన్ని రీఓపెన్ చేస్తే చాలు కదా. అదే ఇప్పుడు సిబిటిడి ఉంది కదా, 2000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి అదే ఉంది. ఆల్రెడీ ఈడీ స్కిల్ డెవలప్మెంట్ లో ఈడీ విచారణ చేసి కొంతమంది అరెస్ట్ చేసింది. ఆల్రెడీ కొంతమంది జైలుకి కూడా వెళ్ళి వచ్చారు. సరే, తర్వాత బెయిల్లో వచ్చినాయని తెలియదు కానీ మనీ లాండరింగ్ సంబంధించి విశాఖపట్నం కోర్టులో దాన్ని ఇప్పుడు ఈడీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ప్రయోగించవచ్చు. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 4 ఏళ్ళు కాదు, ఇంక జీవితాంతం వాళ్ళ జుట్టులో ఉండాలి, ఎదురు తిరగకూడదు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఎట్టా మారుతాడో తెలియదు. అంతే జుట్టు అందపోతే కాలు ఏది ఉంటుంది కదా ఆయన సామెత. సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు
ఇది ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరమైనటువంటి బిల్ అనేది వాస్తవం. అందులో భాగంగానే కృష్ణదేవరాయలు గారి వ్యాఖ్య కూడా అట్లాగే అని అన్నాడు కదా, దుర్వినియోగంగా చూసుకోవాలండి జాగ్రత్తగా, అంటే మీరు మా మీద ప్రయోగించొద్దు. రైట్, ఓకే.